పేదింటి ఆడబిడ్డకి దినాలని సన్న బియ్యం ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వర్లు చేయాలనే తపనతో ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి డాక్రా మహిళల గోపులకి మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు. ఇందాక మా ఆడబిడ్డలు మాట్లాడితే వాళ్ళ కళ్ళమటి చెమ్మగిల్లింది, కూర్చుంటే నా కళ్ళమటి చెమ్మగిల్లింది. దానికి కారణం 5 లక్షల రూపాయలు తీసుకున్నామనే ఆనందంతో పాటు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆ పేదింటి ఆడబిడ్డ కళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా పేదవాడి కళ నెరవేర్చాలనే జ్ఞానం లేని ఆనాటి 10 సంవత్సరాల పాలకుల పరిపాలన వల్ల పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బులు ఖర్చు పెట్టాడు గాని పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆడబిడ్డల ఘోషే ఈ ప్రజా ప్రభుత్వ దీవెనకి కారణం. దాన్ని గ్రహించిన ఈ ప్రజా ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఇయాలనే సంతకం పెట్టి వచ్చాను. రాబోయే 4-5 రోజుల్లో మళ్ళీ ఇల్లు ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 2,000 ఇల్లు ఇస్తున్నాం. మూడోసారి ఇస్తాం, 4గోసారి ఇస్తాం. ఇచ్చేది కాకుండా ఇచ్చింది కాకుండా ఇంకా 2 సార్లు మొత్తం 4 సార్లు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు. ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వంలో మాది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ పేదవాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టాలని నిర్ణయించినాం. యుద్ధ ప్రాతిపదిక మీద 1,00,000 ఇళ్లకు శ్రీకారం చుట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని పేదవాళ్లకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. రమారమి ఈ 2.5 సంవత్సరాల్లో నిర్మించిన 2.5 లక్షలతో కలిపి 8 లక్షల ఇళ్లు 2 సంవత్సరాలలో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సార్లు ఇల్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్లకి పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ పేదవాడు అయ్యుంటే చాలు. మీ చిరకాల కోరిక, చిన్న కోరిక ఒక గూడు ఉండాలి అని చనిపోయే లోపుల్లో కోరిక ఉండటం సహజం. ఆ కోరికని ఈ ప్రజా ప్రభుత్వం, ఈ పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పటి వరకు 13 క్లస్టర్లు ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చూపించారు. ఇప్పటి వరకు 21,000 అప్లికేషన్లు, 21,536 అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా ఈ 21,536 అప్లికేషన్లో 9,731 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చాయి. అదే రకంగా పెన్షన్లు కావాలని 4,700 అప్లికేషన్లు వచ్చాయి. భూ సమస్యలు కానీ సుమారు 4,000 అప్లికేషన్లు వచ్చాయి. గృహజ్యోతి రావాలని 900 అప్లికేషన్లు సుమారు వచ్చాయి. రమారమి 21,500 అప్లికేషన్లు ఈ రోజు వరకు వచ్చాయి. ఇప్పుడు సుమారు ఒక 3,500 నుంచి 3,800 అంటే అన్ని కలిసి 25,000 అప్లికేషన్లు
ఈ నియోజకవర్గంలోనే రానున్నాయి. ఇందిరమ్మ ఇల్లు 2వ విడత ఇస్తున్నాం. ఆసరా పెన్షన్ రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తున్నాం. భూ సమస్యలకు సంబంధించిన 4000 అప్లికేషన్లు రాబోయే నెల రోజుల లోపులోనే సుమారు 2000 నుంచి 2500 సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇక గృహజ్యోతి అంశాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే దాన్ని పరిష్కరిస్తాం. ఏదో వట్టిగా ఇక్కడ కూర్చొని సొల్లు పురాణాలు చెప్పడానికి ఈ ప్రజా దర్బారు ఏర్పాటు చేసుకోలేదు. పేదవాళ్ల కోసం, పేదవాళ్ళకి మంచి చేయటం కోసం, పేదవాళ్ళకి అండగా ఉండటం కోసం ప్రభుత్వ యంత్రాంగమే మీ దగ్గరికి మీ గుమ్మం ముందుకు వచ్చింది. మీ గుమ్మం ముందుకు వచ్చి ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కి బాధ్యతాయుతంగా ఆ శాఖ అధికారులు దాన్ని ఎలా పాజిటివ్ గా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే విధంగా వడివడిగా చర్యలు చేపడుతున్నారు. కొంతమంది అనుకుంటున్నారు ఏదో మీటింగులు పెట్టడం కోసం ఈ దర్బార్లు అంటారు, దీనివల్ల మాకేంటి అని పొద్దుపోని ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఇంకా వారు పగటి కలల కంటూ వారిని తృప్తిపరచుకుంటూ వారు విజ్ఞత అంత మాత్రమే ఆలోచిస్తూ ఉన్నందుకు సంతోషం. వారిని విమర్శించాం. వారిని ఈ ప్రజా ప్రభుత్వంలో విమర్శించేంత టైం కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ అధికారులకు కానీ అంత టైం కూడా లేదు. ఇది పేదవాడికి మంచి చేసేయాలని, పేదవాడికి అండదండలుగా ఉండాలని, పేదవాడికి అన్ని విధాలుగా భద్రత భరోసా ఇచ్చేదే ఈ ప్రజా ప్రభుత్వం, మీ దీవెనలతో ఉన్న మన రేవంత్ అన్న ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, అధికారులందరూ చివరి అప్లికేషన్ల వరకు ఉండాలి. ఎవరైతే వేలాది మందిగా వచ్చిన నా కుటుంబ సభ్యులు ఉన్నారో ఎవరు నెట్టుకోవద్దు. ఎన్ని గంటలైనా మీ అప్లికేషన్ పూర్తిగా తీసుకున్న తర్వాతే నేను ఇక్కడ నుంచి కదలటం జరుగుతుందని, డివిజన్ల వారీగా వారిని పంపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా సక్సెస్ఫుల్ చేసినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, వారి ఎంటైర్ యంత్రాంగానికి మరొక్కసారి స్థానిక శాసనసభ్యులు పూర్తిగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.